హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఈ 9వ తరగతి దాటిన తర్వాత చదువు పూర్తి చేసుకునే పిల్లల గురించి, ఆడపిల్లలు మగపిల్లల గురించి కొన్ని వాళ్ళకి నా అనుభవంగా కొన్ని చిన్న చిన్న సూచనలు అనేది తెలియచేద్దాం, వాళ్ళకి ఏమైనా ఉపయోగపడతాయేమోనని నా ప్రయత్నం భాగంగా ఈ వీడియో చేస్తున్నానండి. వారు 10th క్లాస్ నుంచి ఒక 6 సంవత్సరాల పాటు అండి, ఒక 6 సంవత్సరాల పాటు వాళ్ళు లైఫ్లో వాళ్ళకి టర్నింగ్ పీరియడ్. నా ఉద్దేశంలో నేను 10th క్లాస్ దాకా చదువుకున్నానండి. అంటే అప్పుడు బాగా చెప్పేవారు, బాగా చదువుకున్నాను. ఆ చదువు అంటే ఎంతో ప్రేమ. ఇప్పటికీ నేను తెలుసుకోవాలనే ఉత్సాహం అనేది ప్రతిదినంలో చదువు సంబంధించి కానీ ఏదో ఒక విషయం గురించి ఎంతో ఉంటుంది. అలాగే ఎంతో మందిలో ఉంటుంది, ప్రతి మంది వాళ్ళలో. దాన్ని వాళ్ళ ఆలోచన బట్టి చదువుతుంటారు. అలాగే ఏంటంటే ఈ ఆడపిల్లలు 9, 10వ తరగతి చదివిన కాడి నుంచి చదువు పూర్తయి వాళ్ళు ఉద్యోగం స్థిరపడే వరకు కానీ వారు ఎలా జర్నీ చేయాలి అనేది నేను ఈ వీడియోలో విశ్లేషణగా తెలియచేద్దామని ఈ వీడియో చేస్తున్నాను అండి. ముఖ్యంగా ఆడపిల్లలు, మగపిల్లలు వారు చదువుకునేది ఏంటంటే వారి జీవితం గురించే, వాళ్ళిద్దరి జీవితం గురించే వారు చదువుకుంటారు. తల్లిదండ్రుల కోసం కాదు, బయట ప్రజల్లో సమాజంలో ఉన్న వ్యక్తుల కోసం కాదు, వాళ్ళిద్దరి కోసం వాళ్ళు చదువుకుంటుంటారు. అలాగే వాళ్ళని చదివించడానికి తల్లిదండ్రులు ఎంతో శ్రమ చేస్తారు. ఇప్పుడు ఉద్యోగం మీద, వ్యాపారం మీద చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే అండి, ఎవరైనా తమ పిల్లలు బాగా చదువుకోవాలి. అది డబ్బుతో సంబంధం లేదండి. విద్య అనేది డబ్బుతో సంబంధం లేదు కదా. మనం చదివించాలని లక్ష్యం ఉంది. దానికోసం కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ భార్య భర్తలు కూడా కారణం కొన్ని కుటుంబాలు, ఇప్పుడు ప్రతి కుటుంబంలో 100కి 80-90% భార్యాభర్తలు ఏదో ఒక వృత్తిలో ఎన్నుకుంటున్నారని. ఎందుకంటే ఖర్చులు పెరిగిపోయి అలా చేస్తున్నారు. వీడియోలోకి వద్దాం. ఇప్పుడు ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని, మా తల్లిదండ్రులు ఎంత కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నారు, మనం జాగ్రత్తగా చదవాలనేది వాళ్ళు ఆ చదువు పూర్తయి ఉద్యోగంలో స్థిరపడే వరకు ప్రతిరోజు మననం చేసుకోవాలి ఆ విషయాన్ని. అలాగే మీకు ప్రతిరోజు ఖర్చుల నిమిత్తం, ఇప్పుడు మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు 3 పైసలు, 5 పైసలు, 10 పైసలు ఇచ్చేవారండి. అప్పట్లో పైసలు ఉన్నాయి, అవి అప్పుడే 5 పైసలు 10 పైసలు ఇచ్చారనుకునేవాళ్ళం. అలాగే ఇప్పుడు ఈ సమాజంలో అభివృద్ధి చెందిన తర్వాత దీని ప్రకారం ఇప్పుడు వాళ్ళ శక్తి అనుసారం వాళ్ళ వెళ్ళే దూరాన్ని బట్టి వాళ్ళున్న టిఫిన్లు కాటి ఖర్చు మినిమం 50 నుంచి 100 రూపాయలు ఒక స్కూలు 10th క్లాస్ దాటిన విద్యార్థికి ఇవ్వకపోతే వాళ్ళకి కుదరదు. అలా వాళ్ళ ఖర్చులు వాళ్ళు చదువులయ్యేదాకా చూసుకుంటూ మన తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా, వాళ్ళని ఎంతో ప్రేమగా మనల్ని పెంచుతున్నారు. మనం ఏంటంటే మిమ్మల్ని నేను ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడలేదమ్మా. కొంతమంది చదువుకునేవాళ్ళు చక్కగా చదువుకుంటారు. కొంతమంది ఏంటంటే ఈవేళ ఉన్న సమాజంలో ఇప్పుడు మేముందమ్మా, మేము హోంవర్క్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. హోంవర్క్ పుస్తకం తీసుకొని చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా. చక్కగా ఫైటో స్టార్ట్ తీయించుకొని స్పైరల్ బైండింగ్ చేయించుకొని చదువుకుంటున్నారు. అలా వసతులు పెరిగినాయి. దాంతోపాటు మనం కూడా అభివృద్ధి చెందాం. దాన్ని ఏంటంటే ఇప్పుడు ఉన్నాయన్నీ మన జీవితానికి వినియోగించుకోవాలి. ఇప్పుడు ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్ అనేది దేనికమ్మా మనకి, అది ఏంటంటే ఒక మన ఐడెంటిటీ కోసం చక్కగా క్రియేట్ చేసుకోండి. దానిలో మన బంధువుల వరకు, మన బంధువులు ఉంటారు, ముఖ్యమైన వాళ్ళు, స్నేహితులు, మీ కాలేజీ స్నేహితులు, వాళ్ళ వరకు పరిమితి పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా లిమిట్గా. ఇప్పుడు మనం చదువు మీద మనం కేంద్రీకరించాలి. మన దృష్టి మొత్తం చదువు మీదే ఉండాలి. అప్పుడు మనకి ఏకాగ్రత అనేది వస్తుంది.
అలా కాకుండా మనం ఇప్పుడు టీవీ చూడొచ్చు, మన ఫోన్లో వీడియో చూసుకో అన్నీ చూడొచ్చమ్మా. ఏదైనా మితంగా ఉండాలి. చక్కగా అదేంటంటే జీవితంలో ఒక భాగంగా వాటిని పెట్టుకొని చదువు మీద కేటాయించుకొని ఇవాళ ఉన్న మాధ్యమాల్లో ఇప్పుడు ప్రస్తుతం మనం యూట్యూబ్లోకి వెళ్ళి మన గూగుల్లోకి వెళ్ళి మనం మీకు కావాల్సిన సబ్జెక్టు గురించి కొడితే మనకి ఇంత మేటర్ వస్తుందమ్మా. దాన్ని వినియోగించుకుంటే మన జీవితం ఎంతో ఎంతో అభివృద్ధి చెందుద్ది. మాకు అసలు చదువుకున్నప్పుడు ఆ వసతులు లేవు. మా మాస్టరు శుభ్రంగా బాగా గట్టిగా కొట్టి చదివించి చేసేవారు. ఇప్పుడు మనం ఎవరైనా మైండ్లోకి అనేది చదవాలి, మైండ్లో ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకి ఏకాగ్రత రావాలి అంటే ఏంటంటే ఇతర ఆలోచనలు బట్టి కొద్దిగా మనం ఎడంగా ఉంటే ఏకాగ్రత అనేది వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్లలు మగపిల్లలు నిగ్రహాన్ని అనేది అలవర్చుకోండి. నిగ్రహం, పట్టుదల. ఆ నిగ్రహం అనేది ఉంటే మనో నిగ్రహం అనేది ఉందనుకోండి, మీ జీవితం హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక చిన్న దెబ్బ తగులుతుందండి, ఎవరు చూస్తారు చెప్పండి? ఎవరు చూస్తారు? తల్లి, తండ్రి, సోదరులు, మన కుటుంబ సభ్యులు, పరిచయం ఉన్నవాళ్ళు, పక్కన వాళ్ళు. అయ్యో అర్రే దెబ్బ తగిలిందా అని గబగబా తీసుకెళ్లి వైద్యం చేస్తారు. తగ్గేదాకా మనకి శ్రద్ధ తీసుకుంటారు, చేస్తారు. ఇవాళ ఎవరండి చేసేది? ఇవాళ మనకి ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ చేస్తారా, ఫేస్బుక్లో ఫ్రెండ్స్ చేస్తారా, కాలేజీలో స్నేహితులు చేస్తారా, మనకు పరిచయం ఉన్న వ్యక్తులు చేస్తారా? ఎవరు చేయరు కదా. మనకు సేవ చేసేది, మన భవిష్యత్తు గురించి పట్టించుకునేది మన కుటుంబ సభ్యులు. మనం వాళ్ళ గురించి ఆలోచిద్దాం. అలాగే ప్రతి ఒక్కరూ వాళ్ళ భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. నా చదువు ఎంత ఉంది, నేను చదువు ఏ స్థాయిలో చదువుతున్నాను, నేను పెంచుకోవాలా ఏమిటి, ఎలా చేయాలి అని ఒక నిర్ణయంగా చేసుకుని చక్కగా పరిచయాలు అనేది, ఎవరితో ఏ పరిచయాలు అనేది కూడా ఒక లిమిట్ అనేది ఉండాలండి. ఇవాళ సమాజంలో మన పని మనం చేసుకుని ఇచ్చే పరిస్థితిలో కనబట్టలేదు. అలా ఉందండి ఇవాళ. ఇప్పుడు 100కి ఒక 40-50 మంది అలా చదువుని డిస్టర్బ్ చేసుకుని చాలామంది చిన్న చిన్న షాపుల్లో పనిచేసుకుంటా జీవనం గడుపుతున్నారు. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఒక బీసెంట్ రోడ్లో కానీ ఎక్కడైనా అక్కడ వెళ్ళండి. మీరు చిన్న సర్వే అనుకోండి, నేను సలహా అనుకోండి. ఒక 10-15 మంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానివ్వండి, ఒక కాగితం పెన్ను తీసుకొని 1, 2, 3 అని 15 నెంబర్లు వేసుకొని 15 మందిని మీరు వివరం అడగండి, షాపులో చేసే పని వాళ్ళని కానీ, వెళ్ళేప్పుడు వృత్తులు చేసుకునేవారు కానీ, మొత్తాన్ని అందరినీ కలగలపాలి కదా మనం. వాళ్ళ అనుభవాలు, బాబు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు, ఎందుకు ఆపేశావు, అలా కనుక్కొని రాసుకోండి. దానిలో 7-8 మంది చెప్తారు, ఏంటి మేము సరిగ్గా చదువుకోలేకపోయాము, బాధ్యతగా అప్పుడు ఏదో అనుకున్నాము, ఈవేళ ఇదవుతున్నామని చాలా మంది అంటారు. ఎందుకని? వాళ్ళు తప్పు సరిదిద్దుకోవడానికి జీవితం వెనక్కి కదా. మన జీవితం వెనక్కి రాదండి. అందుకనమ్మా అబ్బాయిలు అమ్మాయిలు చదువుకునే పిల్లలు నా కూతురుతో సమానం, నా మనవాళ్ళు మనవరాలు కూతురుతో సమానం. అందుకని వాళ్ళ మంచి కోరి ఒక పెద్దగా మీకు చెబుతున్నా. చక్కగా మీరు ఒకళ్ళు నా వీడియో అయిని ఒక కుటుంబంలో ఒకళ్ళు బారిన మనసు చక్కగా ఉండి బాగా చదువుకొని భవిష్యత్తులో ఉద్యోగంలో స్థిరపడినా నాకు ఎంతో సంతోషం. అలాగే మీరు ఈ అనుభవం తెలుసుకున్నారు కదా. అలాగే మీ జీవితంలో పరిచయాల వలన చదువు ముందుకెళ్ళక మధ్యలో ప్రేమని కొంతమంది వివాహం చేసుకొని చదువు ఆపుకొని ఆగిపోయి తర్వాత చదువుకున్న తర్వాత ఉద్యోగం చేద్దామంటే ఆదాయం చాలక వివాహం చేసుకున్నాక ఉన్న ఎడ్యుకేషన్కి సరిపడే ఉద్యోగం కాక చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు మీరేంటంటే చదువుకునే టైంలో ఇతర ఆలోచనలు అనేది పక్కన పెట్టుకుని చేసుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందమ్మా. అలాగే ఏంటంటే ఆడపిల్లలకి చదువు అనేది మగపిల్లలకంటే చదువు అనేది ఒక వృత్తి కింద భావిస్తారు, చదువుకుంటారు, వృత్తి చేస్తారు, కుటుంబాన్ని పోషించుకోవాలని మన పెద్దలు మనకి అలా పరంపర అలవాటు చేశారు. ఒకప్పుడు ఆడవారు ఉద్యోగం చేసేవారు కాదు, మగవారే చేసి ఆ కుటుంబాన్ని అంతా పోషించారు. ఇప్పుడున్న ఖర్చులకి కుదరదు. దానికి తోడు ఏంటంటే ఇప్పుడున్న సమాజాన్ని పట్ల
మనం ఆడపిల్ల అనేవారు జాగ్రత్తగా ఉండాలి అంటే వాళ్ళ భవిష్యత్తు చక్కగా చదువు ఉందనుకోండి, మీరు ధైర్యంగా ఉంటారు. నాకు చదువు ఉంది, నాకేంటి అని ఒక ధైర్యంగా ఉంటారు. దాన్ని చూసి ఎదరు వ్యక్తులు కూడా అమ్మో ఈమె బాగా చదువుద్ది అనే ఒక గౌరవం అన్నీ లభిస్తాయి. మీకు చదువు అనేది ఉంటే అన్నీ వస్తాయండి. అది ఒక వృక్షం లాంటిది, మహావృక్షం లాంటిది. మనం ఒక విత్తనం నాటితే అలాగే పెద్దదయ్యి వృక్షాలు ఎలా అవుతాయి, చెట్లు వృక్షాలు పెద్దయి ఎంతోమంది నీడని ఇస్తాయి, ఫలాలు ఇస్తాయి. కొన్ని నీడనిచ్చే చెట్లు ఉంటాయి, కొన్ని ఫలాలు ఇచ్చేవి ఉంటాయి. అలాగే మన కుటుంబంలో ఆడపిల్లలు మగపిల్లలు అంటే కేవలం 10th క్లాస్ అని కాదండి, చిన్నపిల్లలు కూడా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే అలా మీరు ఒక వృక్షం అనేది మనకి ఎంత నీతి మనకి చెబుతుందో మనం దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన జీవితాన్ని చక్కగా మలుచుకోవాలి. మన తల్లిదండ్రులకి ఒక వయసు వచ్చిన తర్వాత జీవితకాలం ఓపికగా చేయలేరు కదమ్మా. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి బాసటగా మనం నిలిచి వాళ్ళని అంతిమ సమయంలో సంతోషంగా ఉంచడానికి నేను చెప్పిన ఈ వివరాల ప్రకారం మీరు చక్కగా జాగ్రత్తగా నిగ్రహంగా మనోనిబ్బరంగా ఉండి ముందుకు వెళ్ళాలని ప్రతి మగపిల్లవాడికి ఆడపడుచుకు ఆడపిల్లలకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ సమాజం అంతా మనం ఇబ్బందికరంగా ఉందమ్మా. నేనేది ఏంటంటే మీరు కూడా ఎంతో అప్రమత్తంగా ఉండండి. బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా ఆడపిల్లలు మగపిల్లలు ఎంతో జాగ్రత్తగా ఉండండి. మగపిల్లలు అయితే అలవాట్లు మన భాష అవన్నీ జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, ఆడపిల్లలు అయితే వాళ్ళు వెళ్ళి వచ్చేవారు కూడా వాళ్ళకి రక్షణగా జాగ్రత్తగా ఎంతో అప్రమత్తంగా ఉంటూ చాలా జాగ్రత్తగా ధైర్యంగా ఉండాలి. ఆడపిల్లలు ఎంతో ధైర్యంగా ఉండాలి సమాజంలో ఈవేళ. అలా ఉంటేనే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మన జీవితానికి ఆటంకం కలగకుండా ఉంటుంది. ఈ వీడియోలో నేను చాలా నిదానంగా వివరంగా చెప్పాను. నేను ఎక్కువ టైం తీసుకున్నందుకు మీరు కొద్దిగా మన్నించి మీ ఇంట్లో సభ్యుడిగా ఒక పెద్దవాడిగా చెప్పాడని భావించి ప్రతి ఆడపిల్ల మగపిల్లలు ఎంతో నిబ్రంగా ఉంటారని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీ మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే.